హాయ్ హలో నమస్తే అండి అందరికీ. అందరు బాగున్నారా? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఏంటంటే కాకరకాయ ఉల్లికారం అండి. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్ యూ వ్లాగ్స్ ఇన్ తెలుగు. సో ఏంటంటే కాకరకాయ ఉల్లికారానికి ముందుగా చివరిన ఉన్న భాగాన్ని అయితే కట్ చేసుకోండి, అక్కడ సైడ్ ఇక్కడ సైడు. సో కట్ చేసుకున్న తర్వాత ఒక ఇంచు అలా కట్ చేసుకోండి. 1 ఇంచు ఉండేలా కాకరకాయని అయితే కట్ చేసుకోండి. అలానే ఇప్పుడు మిడిల్ పార్ట్ ఉంటుంది కదా, సో ఆ మిడిల్ పార్ట్ని మొత్తాన్ని తీసేసేయండి. ఓకేనా? అలా తీసేసుకుంటే మనకి చేదు అనేది ఉండదు. అలానే మనకి కర్రీ అయితే చాలా అంటే చాలా బాగా వస్తుంది. కాకరకాయ ఉల్లికారం మీరు ఎప్పుడు ట్రై చేసి ఉండరు కదా. సో ఇప్పుడైతే ఒక్కసారి నేను చెప్పిన విధంగా అయితే ఒక్కసారి ట్రై చేయండి. సో ఇప్పుడు ఏంటంటే నేను మిడిల్ పార్ట్ని తీసేసుకున్నాను కదా, సో అన్నీ ఇదే విధంగానైతే తీసేసి పక్కన పెట్టేసుకుందాము. సో చూడండి, ఇప్పుడైతే నేను మిడిల్ పార్ట్ని మొత్తం తీసేసి పక్కనైతే పెట్టేసుకున్నాను. అలానే ఒక ప్యాన్ అయితే పెట్టేసుకోండి. ఒక ప్యాన్ని పెట్టేసుకున్న తర్వాత ఒక 1.5 స్పూన్ అలా ఆయిల్ని అయితే యాడ్ చేసుకోండి. అలా ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర 1 స్పూన్ అలా వేసుకోండి. అలానే కొంచెం ధనియాలు వేసుకోండి. అలానే కొంచెం ఆవాలు వేయండి. ఆవాలు వేసాక మనకి చిన్న చిన్న పొట్టు తీసుకున్నవి వెల్లిగడ్డ ఉంటుంది కదా, సో దాన్ని ఏమంటారు, గార్లిక్, వెల్లిపాయలు. సో అవి వేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే మనం చిన్నగా కట్ చేసేసుకున్న ఆనియన్ ముక్కలను అయితే వేసేసుకోండి. చిన్నగా తరుక్కున్న ముక్కలను అయితే వేసేసుకొని మంచిగా డీప్ ఫ్రై చేయండి. అలానే మనము ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా అలా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోండి. చింతపండు తీసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత కొంచెం ఇలా అయితే కొంచెం డీప్ ఫ్రై అంతవరకు అయితే గోల్డ్ కలర్ వచ్చేంతవరకు అయితే అలా ఫ్రై చేసేసుకోండి. ఓకేనా? అలా ఫ్రై చేసుకున్న తర్వాత సో చూడండి, మళ్ళీ అదే ప్యాన్లోనే మనము ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ అలా ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ వేసేసుకున్న తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టేసుకున్న కాకరకాయలు ఉంటుంది కదా, సో ఆ కాకరకాయలను అయితే ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కాకరకాయ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది. అలానే ఇప్పుడు మనము ముందుగా ఆనియన్ అవన్నీ వేయించేసి పక్కన పెట్టేసుకున్నాం కదా, సో దాన్ని అయితే మిక్సీ పట్టేయాలి. మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇలా పేస్ట్లో చేసుకున్న తర్వాత మిడిల్ భాగంలో మొత్తం ఇలా అప్లై చేసేసేయాలి కాకరకాయలోకి. ఇలా ముందుగా అన్ని కాకరకాయలోకి మిడిల్ పార్ట్ మొత్తం అన్నీ పెట్టేసుకుందాం. ఓకేనా? సో చూడండి, ఇప్పుడైతే నేను ఈ మిడిల్ పార్ట్లో మొత్తం అయితే పేస్ట్ని అయితే అప్లై చేసేసాను. అప్లై చేసిన తర్వాత మళ్ళీ అదే ప్యాన్లోనే మళ్ళీ ఒక 1.5 స్పూన్ అలా ఆయిల్ వేయండి. అలా ఆయిల్ వేసిన తర్వాత మనం ఇవన్నీ పెట్టేసుకున్నాం కదా కాకరకాయలో పేస్ట్, ఇంకా దాన్ని సో ముందుగానే ఆయిల్లో వేసేసి ఫ్రై చేసేసుకోవాలి. మిగిలిన మనకి పేస్ట్ ఉంటుంది కదా, సో ఆ పేస్ట్ని అయితే మనం ఇందులో మొత్తాన్ని అయితే వేసేసుకొని ఇలా ఫ్రై చేసేసుకోండి. సో చూడండి, ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. చేదుగా ఉండదు, మనకి కొంచెం పుల్లగా అనేది అస్సలే ఉండదు. సో ఏంటంటే ఎప్పుడు తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఒక్కసారి అయితే మీరైతే ఇలా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే చూడండి, నేను కొంచెం రైస్ వేసుకొని వేడి రైస్లో అలా వేసుకొని, సో చూడండి ముక్క అయితే ఎంత మెత్తగా ఉడికిపోయిందో మీకు కనిపిస్తుంది కదా. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే మాత్రం తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోలో మేము ముందుంటాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.